కొత్త సినిమాలు ఆడకపోవడంతో పాత సినిమాల రిలీజ్లు పెరిగాయి. ఈ ట్రెండ్లో భాగంగా మహేష్ బాబు కలేజా సినిమా రిలీజ్ అయింది. సినిమా వసూళ్లు కోట్లలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి. కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు సరిగా ఆడట్లేదు. అదే టైంలో రిలీజ్ల హడావుడి ఎక్కువైపోయింది. గత కొన్నాళ్ల నుంచి ఈ తరహాలోనే పాత చిత్రాల్ని విడుదల చేస్తున్నారు. వీటికే కోట్లకు కోట్లు కలెక్షన్స్ కూడా వస్తుండటం విశేషం. ఇప్పుడు మహేష్ కలేజా కూడా అలానే రిలీజ్ కాగా కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. రిలీజ్ ట్రెండ్లో మహేష్ సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. మురారి, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాలని రిలీజ్ చేయగా అభిమానులు థియేటర్లలో రచ్చరచ్చ చేశారు. తాజాగా సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా కలేజా ని మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చారు. దీనికి ఏకంగా ప్రీమియర్స్ కూడా వేయడం విశేషం. ఇప్పుడు కలేజా మూవీ రిలీజ్లోనూ రికార్డ్స్ సృష్టించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మొత్తం రూ. 6.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. అయితే అసలు నంబర్స్ మాత్రం నిర్మాణ సంస్థ రిలీజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే అదే గనక చేస్తే అభిమానుల మధ్య గొడవ గ్యారంటీ. ప్రస్తుతానికే కొందరు రూ. 6.5 కోట్లు అని అంటున్నారు. మరికొందరేమో 4 కోట్ల రూపాయలు అని అంటున్నారు. కానీ తాజాగా థియేటర్లలో హడావుడి చూస్తుంటే కోట్ల వసూళ్లు మాత్రం గ్యారంటీగానే వచ్చాయని అనిపిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన కలేజా 2010లో థియేటర్లలో రిలీజైంది. అప్పుడేమో డిజాస్టర్ అయింది. తర్వాత టీవీల్లో ప్రసారమైనప్పుడు చాలామందికి ఇది ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ వల్ల అభిమానులు ఈ చిత్రంపై తన ప్రేమనంతా చూపించారు. వచ్చే శుక్రవారం వరకు ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. మొత్తం మీద కలేజా రిలీజ్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది. వసూళ్లు ఎంతైనా సినిమాకున్న ప్రేక్షకాదరణ స్పష్టమైంది.